నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. మన భారతదేశానికి సంబంధించి దేశ రక్షణకి సంబంధించి ఆర్మీ ఎంత ఇంపార్టెంటో ఎయిర్ ఫోర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎయిర్ ఫోర్స్ ఎంత ఇంపార్టెంటో నేవీ కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ మనకి అన్ని విధాలుగా కూడా ఇటువంటి అన్ని విధాల రక్షణ కావాలి. ఇప్పుడు కంప్లీట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే అక్కడ నేవీ యొక్క అవసరం లేదు. కానీ మనకి సముద్ర తీరం ఉంది. వీఆర్ ఆల్సో ల్యాండ్ లాక్డ్ ఆన్ సమ్ రీజియన్స్ అండ్ వీ ఆల్సో డూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ యాజ్ వెల్. కానీ మనం గనక ఇన్ జనరల్గా, నేను ఇన్ జనరల్గా అంటున్నాను, ప్రిసైజ్గా ఏం చెప్పట్లేదు, ఇన్ జనరల్గా కనుక గమనిస్తే వీ ఆల్వేస్ విల్ ఫీల్ దట్ ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి ఇచ్చినంత ప్రయారిటీ అలానే ప్రిఫరెన్స్ నేవీకి ఇవ్వట్లేదేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. భారత సైన్యానికి, భారత వైమానిక దళానికి ఇచ్చినంత గౌరవం భారత నావికా దళానికి ఇవ్వట్లేదేమో అని ఎక్కడో అక్కడ సందేహం వస్తుంది. దానికి గల కారణం ఏమిటి అంటే, ఆర్మీకి థాల్ భవన్ ఉంది, ఆర్మీస్ హెడ్ క్వార్టర్స్ విచ్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. ఎయిర్ ఫోర్స్కి వాయు భవన్ ఉంది, అది కూడా న్యూఢిల్లీలోనే ఉంది. కానీ ఇప్పటివరకు నేవీకి తన యొక్క హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లేదు. ఇప్పుడు మూడు కూడా ఇంపార్టెంట్ డిఫెన్స్ ఫోర్సెస్ అయినప్పుడు, మూడు కూడా ఇంపార్టెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయినప్పుడు వాళ్ళ సొంత డిఫెన్స్ బిల్డింగ్ వాళ్ళకు ఉండాలి, హెడ్ క్వార్టర్ బిల్డింగ్ వాళ్ళకు ఉండాలి కదా. ఇప్పటివరకు నేవీకి లేదు. బట్ అట్ లాస్ట్ చివరికి మొత్తానికి నేవీకి దక్కాల్సిన గౌరవం దక్కింది. దేర్ కమ్స్ నౌసేనా భవన్, ఇండియన్ నేవీ యొక్క హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ పేరు అనమాట అది, నౌసేనా భవన్. దీని గురించి మనం కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. బట్ ఒక చిన్న రిమైండర్, అప్టెక్ జాబ్స్ టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీకి సంబంధించిన అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా 80% భారీ డిస్కౌంట్ ఇస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈ కోర్సెస్ని, ఈ డిస్కౌంట్ ఆఫర్ని అవైల్ చేసుకోవాలని అనుకుంటే, మీకు సందేహాలు ఉన్నట్టయితే 9133449696 నెంబర్కైనా కాల్ చేయొచ్చు. లేదు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టెక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీకు కావాల్సిన కోర్సుని మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఏది ఏమైనా సరే విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. సో దాన్ని కూడా మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డూ ద వెరీ సేమ్ థింగ్, ఏదో కాలర్స్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. సో ఆన్ దట్ నోట్ వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ నౌసేనా భవన్. ఇంతకీ వాళ్ళ మనం నౌసేనా భవన్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటి అని అంటే, రీసెంట్లీ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ప్రస్తుతం మన భారతదేశ రక్షా మంత్రి ఎవరు, రాజ్నాథ్ సింగ్ గారు, ఆయన న్యూఢిల్లీలో నౌసేనా భవన్ని ప్రారంభించారు. ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించవచ్చు, దిస్ ఈజ్ నౌసేనా బిల్డింగ్. అండ్ ఇక్కడ మీరు రాజ్నాథ్ సింగ్ గారిని గమనించవచ్చు. సో ఆయన ఈ భవనాన్ని ప్రారంభించారనమాట. ఇంతకీ ఈ భవనం మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే గనక, ఇది ఇండియన్ నేవీ యొక్క హెడ్ క్వార్టర్స్. మన ఇండియాలో 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. మనం ఇన్ జనరల్గా భారత సైన్యం అని చెప్పేసిన, ఇండియన్ మిలిటరీ అని చెప్పేసిన, బేసిక్గా అందులో 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఆర్మీ, ఇంకోటి ఎయిర్ ఫోర్స్, ఇంకోటి నేవీ. మన ఇన్ జనరల్గా ఎప్పుడు గమనించినా సరే ఈ రెండింటికి ఎక్కువగా ప్రయారిటీ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎలాగో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అలాగా. బ్రహ్మ విష్ణు, లేదు విష్ణు మహేశ్వరుడు, లేదు మహేశ్వరుడు బ్రహ్మ, వీళ్ళిద్దరు ఉంటే సరిపోదు, ముగ్గురు చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఫర్ వేరియస్ రీజన్స్ అన్ఫార్చునేట్లీ, అంటే ఇది కావాలని జరుగుతుందా, నిజంగానే అలా జరుగుతుందా, న్యాచురల్గా ఎవరికి తెలియకుండా మనకి తెలియదు. కానీ బట్ నేవీని ఇన్ జనరల్గా కొంచెం ఎప్పుడు కూడా కంపారిటివ్లీ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కన్నా తక్కువగానే కన్సిడర్ చేశారా అన్నట్టు మనకి అనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపిస్తుంది. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్, ఇప్పటి వరకు నేవీకి సొంత హెడ్ క్వార్టర్ బిల్డింగ్ లేదు. బట్ నౌ దే హ్యావ్ గాట్ ఇట్, విచ్ ఈస్ ద నౌసేనా భవన్, ద ఫస్ట్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. అండ్ ఇది న్యూఢిల్లీలో ఉంది. ఆర్మీకి వచ్చేసేమో థాల్ సేనా భవన్ అని న్యూఢిల్లీలోనే ఉంది. ఎయిర్ ఫోర్స్కి వచ్చేసేమో వాయు భవన్ అని, అది కూడా న్యూఢిల్లీలోనే ఉంది. ఇప్పుడు నేవీకి సంబంధించి నౌసేనా భవన్, ఇది కూడా న్యూఢిల్లీలోనే ఉంది. సో 3 కూడా న్యూఢిల్లీ, థాల్ భవన్, వాయు భవన్, నౌసేనా భవన్. అలానే నౌసేనా భవన్కి సంబంధించి మరికొన్ని ముఖ్య అంశాలను గమనిస్తే కనుక, ప్రీవియస్లీ ద నేవీ ఆపరేటెడ్ ఫ్రమ్ 13 డిఫరెంట్ లొకేషన్స్. ఇప్పటివరకు కూడా ఇండియన్ నేవీ 13 వేరే వేరే ప్రాంతాల నుండి తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తుంది. జస్ట్ ఇమాజిన్, మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచి అయితే ఏంటి పని చేయడానికి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ దేశానికి సేవ చేస్తాను. అబ్సల్యూట్లీ వాళ్ళ దేశానికి సేవ చేస్తాను, అండ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, అండ్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. బట్ జాగ్రత్తగా గమనిస్తే, ఇండియా ఏమి చిన్న దేశం కాదు కదా. ఇండియా ఈజ్ అ వెరీ బిగ్ కంట్రీ. ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశం వైశాల్యం పరంగా. మరి అంత పెద్ద దేశంలో 13 చోట్ల డిఫరెంట్ ప్లేసెస్, 13 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే, ఇప్పుడు వీళ్ళకి ఏదైనా చెప్పాలన్నా, వీళ్ళకి ఏదైనా చెప్పాలన్నా, ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయాలన్నా, ఇట్స్ నాట్ దట్ ఈజీ ఆల్వేస్. అడ్మినిస్ట్రేటివ్గా పరిపాలన సంబంధిత అంశాలకు సంబంధించి ఇట్ విల్ ఆల్వేస్ గెట్ డిలేడ్. బట్ ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి రిలేట్ టు దట్ హెడ్ క్వార్టర్స్. నౌ దట్ ఇట్ హ్యాస్ ఎ హెడ్ క్వార్టర్ బిల్డింగ్, అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అక్కడికి షేర్ చేస్తాయి.
అండ్ అప్పుడు ఒక కామన్ పాయింట్ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా జరుగుతుంది, థింగ్స్ విల్ మూవ్ మచ్ ఫాస్టర్ అండ్ ఆల్సో ఎఫిషియెంట్లీ యాజ్ వెల్. అండ్ దాట్స్ వాట్ ద ఇండియన్ నేవీ వాజ్ ఇన్ గెటింగ్ టిల్ నౌ. 13 హెడ్ క్వార్టర్ నుంచి పనిచేస్తుంది, లేదా 13 రీజనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి పనిచేస్తుందని చెప్పొచ్చు. ద మేజర్ బేసెస్ ఆఫ్ ద ఇండియన్ నేవీ ఆర్ లొకేటెడ్ అట్ ముంబై, గోవా, కార్వార్, కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, కోల్కతా అండ్ పోర్ట్ బ్లేర్. సో ఇప్పటి వరకు నేవీ ఈ 13 ప్రాంతాల్లోని ఈ ముఖ్యమైన ప్రాంతాలను ఆధారంగా చేసుకుని తన యొక్క పరిపాలన వ్యవస్థను సాగిస్తూ వచ్చింది. బట్ నౌ దట్ దే హ్యావ్ గాట్ ద నౌసేనా భవన్, దే విల్ బి డూయింగ్ ద అఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఫ్రమ్ దేర్. ద బిల్డింగ్ హ్యాస్ అచీవ్డ్ గ్రీన్ రేటింగ్ 4. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒకవేళ దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగితే కనుక, ఇటీవల నౌసేనా భవన్ ఏదైతే ఉందో అది రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు అని అడగవచ్చు యాజ్ అ స్టేట్మెంట్గా. లేదు, నౌసేనా భవన్ భారత నావికాదళం అంటే ఇండియన్ నేవీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అని అడగచ్చు. ఇది న్యూఢిల్లీలో ఉంది అని అడగచ్చు. అలానే దీనికి గ్రీన్ రేటింగ్ 4 దక్కిందా లేదా, ఇది సరైన అంశమా సరికాని అంశమా అని కూడా అడగచ్చు. అలానే ఇండియన్ నేవీ డేకి సంబంధించి కూడా ప్రశ్న అడగవచ్చు. ప్రతి సంవత్సరం 4th డిసెంబర్ని ఇండియన్ నేవీ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ 4th డిసెంబర్నే వాళ్ళు ఎందుకు ఇండియన్ నేవీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బికాస్ ఆపరేషన్ ట్రైడెంట్ ఏదైతే జరిగిందో ఇండో పాకిస్తాన్ వార్ 1971లో, అప్పుడు పాకిస్తాన్ యొక్క నేవీని కౌంటర్ అటాక్ చేసింది ఇండియన్ నేవీ. సో ఆ విక్టరీని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ నేవీ డేని 4th డిసెంబర్ని సెలబ్రేట్ చేస్తారు. సో ఏది ఏమైనా సరే ఇది కూడా రీసెంట్గానే జరిగింది. అండ్ నేవీకి సంబంధించి వన్ ఆఫ్ ద హిస్టారిక్ సిగ్నిఫికెంట్ థింగ్స్, బికాస్ ఇది అవసరం, ఇట్ ఈజ్ అ నెసెసేటింగ్ థింగ్, అంటే ఆవశ్యకత ఉంది, ఖచ్చితంగా జరగాల్సింది కాబట్టి జరిగింది. సో అందుకని ఇట్ విల్ బీ ద న్యూస్ ఫర్ షూర్. డిఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దట్ బ్రింగ్స్ us to the end of today's current affair. I hope you have learned something new. ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలానే అప్టేక్ జాబ్స్ యాప్లో మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి కానీ, ఏపీపీఎస్సీకి సంబంధించి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి, డిఏఓ ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఫుల్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్, ప్రస్తుతం ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా మీకు 80% భారీ డిస్కౌంట్ ఉంది. సో దట్ ఇఫ్ యూ అవైల్ దిస్ ఇట్ విల్ బీ అ గ్రేట్ థింగ్ ఫర్ యూ. బికాజ్ ఇక్కడ మీకు చూడడానికి వీడియో క్లాసులు ఉంటాయి, ఆ చాప్టర్ సంబంధించి ఆ టాపిక్కి సంబంధించి నోట్స్ కూడా ఉంటుంది పీడిఎఫ్ రూపంలో. అలానే ఆ టాపిక్కి సంబంధించి టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దట్ ఒక క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్, అది ఎందుకు కరెక్ట్ అయింది, లేదా ఒకటి తప్పైంది, ఎందుకు తప్పైంది, ఈ అంశాలన్నీ కూడా అందులో డిస్కస్ చేస్తారు. సో ఇట్ విల్ బీ అ హోలిస్టిక్ ప్రిపరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అందుకని అందు వచ్చిన అవకాశం మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, వీలైతే పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పుడే సమాజం మొత్తం కూడా ఒక అడుగు ముందుకు వేస్తుంది. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.